హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర కర్రీ అండి, బచ్చలాకు కర్రీ. ఇలాగ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మనకు ఆకుకూరలో చాలామంది తినరు కదా, అలాంటి వారి కోసం ఇలాగ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ బచ్చలాకుతోటి. ఇలాగ మనం కర్రీ చేసుకుని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి 1.5 గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకుని, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మనం కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసుకుందామండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకుందాము కొంచెంసేపు. ఇవి ఇలాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక 2 టొమాటోలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి వీటిని. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి 1 గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకుని, ఇక్కడ నేను ముందుగానే ఒక 2 కట్టల వరకు కూడా బచ్చలాకుని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చలాకు వేసుకుందాము. ఈ బచ్చలాకు మొత్తం కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న కప్పు వరకు కూడా కందిపప్పును వాటర్లో వేసుకుని నానబెట్టేసుకున్నాను. అలాగే పులుపు కోసం అనేసి కొంచెం చింతపండుని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకుని మనం చింతపండు రసానికి రెడీ చేసుకుందాము. అలాగే ఇక్కడ మనకు టొమాటోలు ఫ్రై అయిపోయే లేదా చూసుకుందాము. ఒకసారి మనం కలిపేసుకుందాము మొత్తం కూడా. ఇక్కడ మనకు ఒక 80% వరకు కూడా టొమాటోలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, ఇక అది వేసుకుందాము. వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. కలిపేసుకుని ఈ కందిపప్పును వేసుకున్న తర్వాత మరికొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము. అలాగే ఇక్కడ మనకి ఆకుకూరను ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనకు కందిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, ఇక ఆ చింతపండు రసం వేసుకుందాము. వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇలాగ వాటర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మరొకసారి మనం కలిసేలాగా కలుపుకుందామండి. కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు కుక్ చేసుకుందాము. అలాగే ఇక్కడ మనకు ఆకుకూర ఫ్రై అయిందా లేదా ఒకసారి చూసుకుందామండి. ఒకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మనకు ఒక 80% వరకు కూడా ఆకుకూర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి. అలాగే ఇక్కడ మనకు కర్రీ కూడా ఒకసారి చూసుకుందాము. ఇలాగా మనకు కర్రీ కూడా కుక్ అయిపోయిన తర్వాత మనకు ఫ్రై అయిపోయిన ఈ బచ్చలాకుని వేసుకుందాము. వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయింది. మొత్తం కూడా మనకు దగ్గరకు వచ్చేసింది కదా, చక్కగా కుక్ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని మరొకసారి మనం కలుపుకుందాము. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన బచ్చలాకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బచ్చలాకు కర్రీ రెడీ అయిపోతుంది. నోటికి కమ్మగా పుల్లగా ఎంతో రుచిగా ఉంటుందండి ఇలాగ చేసుకోవటం వల్ల. ఇక్కడ మనం కందిపప్పు యాడ్ చేస్తాం కదా, మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.